Hi guys, welcome to my channel. ఈ రోజు నేను అడ్వాన్స్డ్ సెర్చ్ నెట్వర్క్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నేను సింపుల్ నెట్వర్క్ గురించి ఇంత ముందు వీడియోలు చేశాను, అది మీరు చూడొచ్చు. సింపుల్ నెట్వర్క్ చూస్తే అడ్వాన్స్ నెట్వర్క్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో సింపుల్ నెట్వర్క్ అనేది మీకు గూగుల్ అకౌంట్ క్రియేషన్ లో కంటిన్యూ చేసి నేను చెప్పాను, ఒకసారి అది వీడియో ఒకసారి రిఫర్ చేయండి. ఈ రోజు నేను అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ అనేది మీకు నేను డిస్కస్ చేస్తాను. సో అడ్వాన్స్డ్ సెర్చ్ నెట్వర్క్ అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ డిస్కస్ చేసే ముందు ఒకసారి నేను గూగుల్ అకౌంట్ లో వెళ్తున్నాను. సో మీకు గూగుల్ నెట్వర్క్ అంటే గూగుల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపించవచ్చు. నేను ప్రీవియస్ పేజ్కి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ అంటే యూజ్ ప్రీవియస్ డిజైన్ ఫర్ ది సెషన్ అంటున్నాను. ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో నేను ఏదైతే చెప్పాను అదే విధంగా మీరు వెళ్తే మీరు ఈజీగా అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ అనేది మీరు చేయగలరు. గూగుల్ యాడ్స్ లో అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. సో మీరు చక్కగా నా వీడియో చూస్తే చక్కగా మీరు ఇది నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ నేను చాలా గూగుల్ యాడ్స్ ఇందులో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక గూగుల్ యాడ్స్ లో సెర్చ్ నెట్వర్క్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ న్యూ క్యాంపెయిన్ అని ఉంది కదా, దీని మీద మీరు ప్లస్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఇలా వస్తుంది న్యూ క్యాంపెయిన్ అని. సో న్యూ క్యాంపెయిన్ వచ్చిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది, వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని. ఇందులో మీరు ఏమి సెలెక్ట్ చేయకూడదు. లాస్ట్ లో క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ గైడెన్స్ చూసారా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే సెర్చ్ నెట్వర్క్ అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏమి చేయని అవసరం లేదు, ఇక్కడ ఏమి ముట్టుకొని అవసరం లేదు. ఇక్కడ మీరు క్యాంపెయిన్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను హైదరాబాద్ ని టార్గెట్ చేస్తున్నానండి. హైదరాబాద్ సిటీ నేను టార్గెట్ చేస్తున్నాను. హైదరాబాద్ అని గుర్తుండడం కోసం ఈ రోజు నేను క్యాంపెయిన్ డేట్ వేసుకున్నాను. June 2nd 2024 అని క్యాంపెయిన్ డేట్ వేసాను. హైదరాబాద్ June 2nd 2024 అని వేసి కంటిన్యూ అని చేస్తున్నాను. సో ఇక్కడ పాత ఉన్నాయి, ఇవేమి మీరు చేయని అవసరం లేదు. స్టార్ట్ న్యూ మీద మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పాత ఉంటే మీరు ఏం చేయని అవసరం లేదు, న్యూ మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ అవుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది అనమాట. చూడండి, బిడ్డింగ్ వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ కన్వర్షన్స్. సో ఇది సెర్చ్ నెట్వర్క్ కాబట్టి క్లిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లిక్స్ ఇప్పుడు సెర్చ్ నెట్వర్క్ అనేది క్లిక్సే. సో క్లిక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి ఇలా. తర్వాత ఇక్కడ సెట్ ఏ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్ లిమిట్ అని ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినాక మ్యాక్సిమం సిపిసి బిడ్ లిమిట్ అని ఉంది. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. సింపుల్ గా నేను 120 రూపీస్ ఇస్తున్నాను. ఈ 120 ఇక్కడ అమౌంట్ ఎంత ఇవ్వాలనేది ఫర్దర్ గా అంటే ఇంకొక నెక్స్ట్ అప్కమింగ్ టైంలో మీకు చెప్తాను ఎలా అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి. మ్యాక్సిమం సిపిసి కాస్ట్ పర్ క్లిక్ బిడ్ లిమిట్ అనమాట. సో ఇక్కడ నేను 120 రూపీస్ ఇచ్చాను పెర్ ఎగ్జాంపుల్. అయితే ఇది నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఒక సిపిసి అంత ఇవ్వాలనేది. సో నేను నెంబర్ ఆఫ్ చేశాను కాబట్టి నేను ఈజీగా ఇక్కడ వేస్తున్నాను. మీరు కూడా నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ సిపిసి అమౌంట్ అనేది మీరు వేయగలరు. సో ఫర్దర్ గా మీకు అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది సెర్చ్ నెట్వర్క్ అండ్ డిస్ప్లే నెట్వర్క్. ఇది యాక్చువల్ గా మనకి సెర్చ్ నెట్వర్క్ అనేది ఇందులో కొన్ని ఇక్కడ ఇది మా టిక్ మార్క్ చేస్తున్నారు. చూడండి, సెర్చ్ నెట్వర్క్ తర్వాత డిస్ప్లే నెట్వర్క్ ఇవి అన్టిక్ చేయండి. సో ఎందుకు అన్టిక్ చేస్తున్నా అంటే ఇది మనకి అన్టిక్ చేయకపోతే మనకి గూగుల్ యాడ్స్ అనేది వీటిల్లో కూడా అది
సెర్చ్ నెట్వర్క్ అనేది వీటిల్లో అంటే గూగుల్ యొక్క మిగతా ఇవి కూడా వాటి సంబంధించిన ఫీచర్స్ అన్నమాట. వీటిల్లో అవి కనిపిస్తాయి అన్నమాట. వీటిలో కనిపించడం వల్ల మనకి ఎక్కువ డబ్బులు కట్ అవుతాయి కాబట్టి సో దీన్ని మనం అన్టిక్ చేయాల్సి వస్తుంది. అందుకు నేను అన్టిక్ చేశాను. సో గూగుల్ యాడ్స్ అంటే మా సెర్చ్ నెట్వర్క్ అనేది మనకి ఎస్ఈఆర్పి పైన కనిపించాలి. సో ఇది ఎస్ఈఆర్పితో పాటు వీటిల్లో కూడా మనం అన్టిక్ చేయకపోతే వీటిల్లో కూడా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ డబ్బులు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు నేను అన్టిక్ చేస్తున్నాను. అన్టిక్ చేసి కిందకు వస్తున్నాను చూడండి. ఇక్కడ లొకేషన్స్ అని ఉన్నాయి. లొకేషన్ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఇండియా అండ్ అనదర్ లొకేషన్ అని ఉంది. మనం ఇండియా మొత్తం అంటే మీ ఇష్టం, ఇది ఎక్కడైనా ఎక్కడ టార్గెట్ చేయడం మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేస్తున్నా హైదరాబాద్ సెర్చ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఎంటర్ అనదర్ లొకేషన్ అంటాను. ఇక్కడ హైదరాబాద్ నేను టార్గెట్ చేస్తున్నాను. సో హైదరాబాద్ తెలంగాణ సిటీ టార్గెట్ అని పెట్టాను. సో అంటే నేను ఇది క్యాంపెయిన్ సెట్ చేస్తే ఇంతమందికి రీచ్ అవుతుందని ఒక ఎగ్జాంపుల్ నెంబర్ ఇచ్చారు. సో ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ ఉందండి. అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లొకేషన్ రేడియస్, సో లొకేషన్ తీసుకుంటే అమీర్పేట అన్నాం అనుకోండి. అమీర్పేట టార్గెట్ చేయొచ్చు అనమాట, అమీర్పేట వరకు. అలా కాకుండా ఇక్కడ రేడియస్ తో పాటు నేనేమంటానంటే అమీర్పేట్ ఇక్కడ మైల్స్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి అమీర్పేటకి దరిదాపులా ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళు మనం టార్గెట్ చేయాలంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది అడ్వాన్స్డ్ సెర్చ్, అడ్వాన్స్డ్ లోకి వస్తుంది. సో మీ ఇష్టం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నా కాబట్టి మొత్తాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఏముందంటే ఇక్కడ మీకు చాలా లాంగ్వేజ్ ఉంటాయి. అందులో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీ ఇష్టం, మీకు ఏం కావాలో అది ఇక్కడ ఎంటర్ ఇలా చేయొచ్చు అనమాట. ఇలా ఎంటర్ చేస్తే మనకు అక్కడ వస్తుంది. ఆల్రెడీ నేను చాలా క్యాంపెయిన్ చేస్తున్నా కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ తీసుకుంది. సో ఆ విధంగా మీరు చేయండి. తర్వాత ఇక ఆడియన్స్ సెగ్మెంట్స్ అనేది సెర్చ్ నెట్వర్క్ ఉపయోగించరు, దీన్ని అలాగే స్కిప్ చేయండి. అలాగే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ కూడా మీరు స్కిప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి మోర్ సెట్టింగ్స్ ఆల్రెడీ నేను ఇంత ముందు వీడియోలో మేము డిస్కస్ చేశాను. ఇదంతా నేను ఇందులో దీని గురించి నేను చెప్పట్లేదు. ఒకసారి ప్రీవియస్ వీడియోకి మీరు వెళ్ళి చూడండి. ఈ మోర్ సెట్టింగ్స్ గురించి మీకు తెలుస్తుంది. ఇందులో ఒకటి మాత్రం నేను చేస్తాను, ఎందుకంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నేను తీసుకుంటున్నాను. క్యాంపెయిన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వాలి కాబట్టి ఇందులో ఒకటి నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ స్టార్ట్ డేట్ June 2 ఉంది. ఎండ్ డేట్ ఒకసారి చూద్దాం. ఎండ్ డేట్ ఎండ్ డేట్ 4th అని పెట్టాను. సో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వేసిన తర్వాత మిగతాయి మీరు చూడండి. మిగతాయి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, దాన్ని ఒకసారి రెఫర్ చేయండి. తర్వాత నెక్స్ట్ లోకి వెళ్ళాను. సో ఇక్కడ యాడ్ గ్రూప్ అడుగుతుంది. సో ఇక్కడ నేను యాడ్ గ్రూప్ రాస్తున్నాను. హైదరాబాద్ June 2nd 2024 అని క్యాంపెయిన్ పేరు రాశాను. సో ఇక్కడ కీవర్డ్ మనం రాయాలి. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సెర్చ్ నెట్వర్క్ అనేది కీవర్డ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సెర్చ్ నెట్వర్క్ అనేది కీవర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కీవర్డ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కీవర్డ్ పెట్టాను. సో బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఒక కీవర్డ్ పెట్టాను. సో ఈ కీవర్డ్ నేను టార్గెట్ చేస్తున్నాను అనమాట. సో బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, తర్వాత చాలా అనుకోవచ్చు పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, నెంబర్ 1 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఇలా ఉంటాయి. కానీ గూగుల్ ఉపయోగించి మనం కొన్ని కీవర్డ్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. గూగుల్ ఉపయోగించి అంటే గూగుల్ యొక్క సహాయం ఉపయోగించి మనం కొన్ని కీవర్డ్స్ మనం తీసుకోవచ్చు.
సో అది ఎలా అనేది నేను చెప్తాను. ఒక్కసారి మళ్ళీ నేను ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే దాంట్లో అయితే అన్ని మిక్స్ అయిపోతాయి కాబట్టి నేను ఇంకోటి ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది కాబట్టి ఒకసారి అపియరెన్స్ మీద క్లిక్ చేసి యూజ్ ప్రీవియస్ డిజైన్ ఫర్ దిస్ అని అంటాను. ఇక్కడ ఏదో క్లిక్ చేసి సెండ్ అండ్ గో టు ప్రీవియస్ డిజైన్ అంటాను అనమాట. సో ఇలా వస్తుంది. ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి జాగ్రత్త వినండి. టూల్స్ అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్లానింగ్ లో కీవర్డ్ ప్లానర్ దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఏదైతే మన కీవర్డ్ కావాలో ఆ కీవర్డ్ అనేది ఇక్కడ మనం రాయాలి. ఆ కీవర్డ్ కోసం, ఆ కీవర్డ్ హెల్ప్ కోసం నేను రెండోది అయితే ఓపెన్ చేశాను. ఇది రెండోది. ఒకే దాంట్లో చేస్తే ఇది పోతుంది కాబట్టి రెండోది ఓపెన్ చేసుకుని అక్కడ నుండి నేను వర్డ్స్ అనేది నేను తీసుకుని ఇందులో కాపీ పేస్ట్ చేస్తాను. సో మీకు కీవర్డ్ ప్లాన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. ఓకే, ఇందులో ఇక్కడ చూడండి డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇది ఓపెన్ స్టార్ట్ విత్ కీవర్డ్స్, స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ ఉంది. మనం స్టార్ట్ విత్ కీవర్డ్స్ తోనే మనం స్టార్ట్ చేస్తాం. ఎంటర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ క్లోజ్ రిలేటెడ్ యువర్ వెబ్ బిజినెస్ అని ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని దీన్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసేసాం. ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన వెంటనే గెట్ రిజల్ట్స్ అని మనం కొట్టాలి. గెట్ రిజల్ట్స్ అని కొట్టినాక మనకి ఇన్ని ఓపెన్ అవుతున్నాయండి. మనం ఓన్ కూడా రాసుకోవచ్చు, కానీ ఓన్ రాస్తే ఇవన్నీ మనకి ఈ అనాలిసిస్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి నేను ఓన్ రాయకుండా గూగుల్ సపోర్ట్ తీసుకుంటున్నాను. గూగుల్ సపోర్ట్ తీసుకొని అండ్ కీవర్డ్స్ ఐడియా తీసుకొని నేను అందులో కాపీ పేస్ట్ చేస్తున్నాను అనమాట కీవర్డ్స్ ని. సో ఇందులో బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి. బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ హైదరాబాద్ అంటే చాలా వచ్చాయి. ఇందులో ఒక్కొక్క దాని మీద మీకు వన్ ఆర్ టూ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కీవర్డ్ ఐడియాస్ ఉన్నాయి కదా. కీవర్డ్ ఐడియాస్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పవర్ బిఐ ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎన్ని ఉన్నాయంటే 90. అంటే ఒక నెలకి 90 మంది ఈ కీవర్డ్ ని సెర్చ్ చేస్తున్నారు. సో ఇది మామూలుగా మనం ఈ పదాన్ని అంటే ఈ కీవర్డ్ దాంట్లో రాసిస్తే దీని అనాలిసిస్ మనకు తెలియదు కదా. కాబట్టి నేను ఈ గూగుల్ను ఉపయోగించి నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ మంత్లీ సెర్చెస్ 90 ఉన్నాయి. 3 months చేంజ్ అనమాట. ఇక్కడ 3 months చేంజ్ అని చూడండి. 3 months చేంజ్ అంటే షోస్ ఏ 3 months changes 3 months changes in such trends by comparing the latest month's data with the data from 2 months prior. For example, if the latest month in July, the July data would be compared to May to show change in such volume over 3 months. అంటే సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే జూలై మంత్ది నేను కంపేర్ చేశాను అనుకోండి, 3 నెలల ముందున్న మంత్తో కంపేర్ చేస్తుంది అనమాట. సపోజ్ జూలై అనుకోండి, జూలై అంటే 7 నెల. సో 7 నెల, 6 నెల, 5 నెల. అంటే ఇక్కడ సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ డేటా ఉంది చూసారు 0% అని. ఇక్కడ 0% అనేది అంటే ఎంత ఉంటే ఆ పర్సంటేజ్ అనేది 3 నెలల ముందు అంటే జూలై ఉంటే మేతో కంపేర్ చేస్తుంది అనమాట. ఇన్ సపోజ్ ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం కాబట్టి ఏ మంత్ పనిచేస్తుందో 3 నెలల ముందు అంటే 6, 5, 4 అంటే 4 నెలలతో ఇది కంపేర్ చేస్తున్నాను. 4 నెలలతో కంపేర్ చేస్తే 0% ఉంది. ఇక్కడ చూడండి 4 నెలలతో కంపేర్ చేస్తే 56% హైలో ఉందన్నమాట. మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ కంపేర్ చేస్తే 125% హైలో ఉందని అర్థం అనమాట. దీని అర్థం ఇది. ఇక్కడ వైఓవై చేంజ్ అంటే అర్థం ఏంటంటే ఈ మంత్ అంటే ఇది ఈ June 24 కాబట్టి అంత ముందున్న ఈ నెలతో ఇది కంపేర్ చేస్తుంది అనమాట. అంటే 2023 6 నెలలతో ఈ రిజల్ట్ కంపేర్ చేస్తుంది అనమాట. అప్పుడు 0.
ఈ కీవర్డ్కి వస్తే 6/24ని 2024 6 నెలలతో 56% హైక్లో ఉంది. అంటే ఆ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 56% హైక్లో ఉందని అర్థం. సో ఇది చూద్దాం. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పవర్ బి ఇన్ హైదరాబాద్ అంటే ఇక్కడ వరకు వచ్చాం. సో కాంపిటీషన్ ఎలా ఉందండి దీనికి? ఈ ఈ సర్చ్ వర్డ్ కాంపిటీషన్ మీడియంలో ఉందన్నమాట. దీనికి మీడియంలో ఉంది. తర్వాత ఈ ఈ పదాన్ని అంటే ఈ సెర్చ్ కీవర్డ్ మనం వాడితే మనకి ఎన్ని డబ్బులు కట్ అవ్వచ్చు అంటే మినిమం 41 రూపీస్, మ్యాక్సిమం 134 రూపాయలు కట్ అవుతుంది. ఇంతకుముందు మీకు బిడ్ అనే అమౌంట్ సిపిసి అమౌంట్ యాడ్ చేసాను చూసారా? సో అదనమాట. అక్కడ 120 రూపాయలు యాడ్ చేసాను చూసారు. ఇక్కడ యావరేజ్ గా 41 to 134 అంటే యావరేజ్ గా 100 రూపీస్ మనం అక్కడ వేసుకోవచ్చు. అందుకే నేను 120 రూపీస్ వేసాను అనమాట. అంటే ఒక క్లిక్ చేస్తే మీకు 41 రూపీస్ నుండి 134 రూపీస్ వరకు మనకు ఖర్చు అవుతుంది అర్థం. సో ఇది మీకు అనాలిసిస్ అనేది అర్థమైంది. తర్వాత పవర్ బి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్ అంటే మంత్లీ సెర్చెస్ 90 ఉన్నాయి. 3 month చేంజ్ 56, వైఓఈ చేంజ్ 56. ఈ వర్డ్కి మీడియంలో ఉంది. ఇది 23 రూపీస్ నుండి 117 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఇందులో ఇంపార్టెంట్ నేను కొన్ని సెలెక్ట్ చేస్తాను. ఎలా అంటే చూడండి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పవర్ బి ఇన్ హైదరాబాద్ నేను సెలెక్ట్ చేశానండి. తర్వాత పవర్ బి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. పవర్ బి ఆన్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. పవర్ బి ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ రెండు ఒకటే కదా. పవర్ బి ఆన్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్, పవర్ బి ఆన్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్, పవర్ బిఏ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ పవర్ బి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. చూడండి 140 ఉంది. కాబట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే నేనేమన్నానంటే ఇందులో హై ఏవైతే ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. హై ఉన్నాయి, మంత్లీ సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి. పవర్ బిఐ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, తర్వాత పవర్ బిఐ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్, తర్వాత ఇక్కడ బెస్ట్ పవర్ హైదరాబాద్ ఇది అమీర్పేట అని కనిపిస్తున్న అవసరం లేదు. పవర్ బి ట్రైనింగ్ సెంటర్ అమీర్పేట అని ఉంది. పవర్ బి ట్రైనింగ్ హైదరాబాద్ రుద్ర సాఫ్ట్ ఉంది. ఇటువంటి మనం సెలెక్ట్ చేయకూడదు అనమాట. సో కొన్ని సెలెక్ట్ చేశాను. దీన్ని మనం కాపీ చేయటం. సెలెక్ట్ చేసిన వెంటనే కాపీ ఇక్కడ ఆప్షన్ ఉంది, కాపీ అని కనిపిస్తుంది కదా. ఈ కాపీ అని ఇక్కడ క్లిక్ చేసి ఇమీడియట్ గా ఇక్కడ కంట్రోల్ వి కొడితే ఇక్కడ మనకి వచ్చేస్తాయి. సో అర్థమైంది కదండి. కీవర్డ్స్ ని గూగుల్ ఉపయోగించి అంటే కీవర్డ్ ప్లానర్ ని ఉపయోగించి కొన్ని కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే ఈ కీవర్డ్స్ ఏవైతే నేను సెలెక్ట్ చేశానో ఈ కీవర్డ్స్ మనకి ఎన్ని క్లిక్లు వస్తాయి, ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇదంతా ఒక అప్రాక్సిమేట్ వాల్యూస్ కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి. ఏదైతే సెలెక్ట్ చేసామో దాని అంతటి నేను ఏం చేస్తానంటే యాడ్ కీవర్డ్స్ టు ఏ క్రియేట్ ప్లాన్ అని సెలెక్ట్ చేశాను. సో ఇదిగోండి మన ప్లాన్ లో సెలెక్ట్ అయిపోయింది. మన ప్లాన్ లో సెలెక్ట్ అయిపోయింది అయ్యే. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోర్కాస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. కీవర్డ్ ఐడియా తర్వాత ఫోర్కాస్ట్, ఇక్కడ ఫోర్కాస్ట్ మీద మీరు క్లిక్ చేయండి. ఫోర్కాస్ట్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ మీరు వార్తల్లో చూస్తూ ఉంటారు. వార్తలు ఏం చూస్తారంటే ఈరోజు వాతావరణం వెచ్చగా ఉంది, ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది, కొన్ని చోట్ల వర్షాలు పడవచ్చు, ఉరుములతో వర్షాలు పడవచ్చు అని మనం కొన్నిసార్లు మనం వార్తలు వింటూ ఉంటాం కదా. దాని అర్థం ఏంటంటే వాళ్ళ అట్మాస్ఫియర్ ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి అనాలిసిస్ చేసి వర్షం పడుతుందని చెప్తూ ఉంటారు. అయితే అది కొన్నిసార్లు 100% అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అంటే అప్రాక్సిమేట్ థింకింగ్ అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఫోర్కాస్ట్ అంటే ఇక్కడ మనం ఈ వర్డ్స్ ను ఉపయోగిస్తే ఎన్ని మనకి ఎంత అంటే ఎన్ని క్లిక్స్ వస్తాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, తర్వాత ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇవన్నీ మనకి ఇందులో తెలుస్తాయి. ఫోర్కాస్ట్ మీద నేను క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి June 1st నుండి 31st ఇక్కడ మనం డేట్ పెట్టుకోవచ్చు. మనం సపోజ్ ఈ రోజు నుండి ఇంతవరకు మనం 31st వరకు పెట్టుకున్నాం అనుకోండి.
సో your plan can get one conversion for 3.2k with 550 rupees average daily budget. అంటే 540 రూపాయల బడ్జెట్ మనం పెట్టగలిగితే సో మనకి ఎంత ఖర్చు అవుతుందంటే 3.2k అంటే 3200 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది చెప్తున్నారు. చూడండి ఇక్కడ దీని కింద. సో మనం పెర్ డే 560 రూపీస్ పెట్టి 500 మనం పెడదాం. పెర్ డే 500 రూపీస్. సో పెర్ డే 500 రూపీస్ పెడితే మనకి యావరేజ్ సిపిసి అంటే క్లిక్ పర్ కాస్ట్. సో మనకి ఎంత ఖర్చు అవుతుందండి 120 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంప్రెషన్స్ 175 రూపీస్ 175 ఇంప్రెషన్స్ వస్తాయి. క్లిక్స్ 27 క్లిక్స్ వస్తాయి అన్నమాట. అర్థమైందండి. సో కింద చూసారు నేను అక్కడ 120 రూపీస్ పెట్టాను అంటే చాలా చేశాను కాబట్టి నేను అప్రాక్సిమేట్ అక్కడ పెట్టేసుకున్నాను. సో దాని వాల్యూ అంటే 120 రూపీస్ 120 రూపీస్ ఒక క్లిక్కి 120 రూపీస్ ఖర్చు అవుతే ఖర్చు చేస్తే మనకి 175 ఇంప్రెషన్స్ వస్తాయి. క్లిక్స్ 27 క్లిక్స్ వస్తాయని చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఫోర్కాస్ట్. సో మనం ఇక్కడ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ మన కీవర్డ్ సెక్షన్ అయింది. ఇక్కడ ఏంటంటే ఫైండ్ యూఆర్ఎల్ అంటుంది. యూఆర్ఎల్ ఏం లేదండి, ఇక్కడ వెబ్సైట్ లింక్. ఇక్కడ వెబ్సైట్ లింక్ నేను తీసుకుంటాను వెళ్ళి. ఇక్కడ వెబ్సైట్ లింక్ నేను తీసుకున్నాను, వెబ్సైట్ లింక్ వేసేసాను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేంజెస్ చేస్తున్నాను మీకు ఇక్కడ క్యాంపెయిన్ కూడా అలా రెడీ అవుతుంది చూడండి. తర్వాత డిస్ప్లే ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ మీకు అందరికి అర్థమైంది. ఫైనల్ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ లింక్ వేయాలని అర్థం. సో డిస్ప్లే పాత్ అంటే ఏమి లేదు. డిస్ప్లే పాత్ అంటే నేను ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ అని రాస్తాను. ఆన్లైన్ ట్రైనింగ్. ఆ క్యాంపెయిన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను ఏం మారుస్తున్నా అక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆన్లైన్ ట్రైనింగ్ చూడండి ఇక్కడ ఆన్లైన్ ట్రైనింగ్ అని వచ్చింది. సో యూఆర్ఎల్ అంటే అర్థమైంది, డిస్ప్లే పాత్ అంటే అర్థమైంది. సపోజ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అని రాసుకోండి. ఇక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్ అని వస్తుంది. ఓకే. సో సింపుల్ అండి ఇది. జాగ్రత్తగా ఈ వీడియోని మీరు ఫాలో అవుతే చక్కగా మీరు సర్చ్ నెట్వర్క్ని మీరు చక్కగా మీరు చేయగలరు. ఇక్కడ హెడ్ లైన్స్ అనేది ఇంపార్టెంట్. హెడ్ లైన్స్ ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయండి. 15లో కనీసం మనం 3 అనేది మనం ఫిల్ చేయాలి, రిక్వైర్డ్ అనమాట. 3 అనేది కంపల్సరీ మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే హెడ్ లైన్ బెస్ట్. ఇక్కడ హెడ్ లైన్ కూడా 30 వర్డ్స్ మాత్రం ఉన్నాయండి, అది చూసుకోండి. 30 వర్డ్స్ తగ్గట్టుగా మనం హెడ్ లైన్ ప్లాన్ చేసుకోవాలి. బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్, బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. చూసారా? సో హెచ్వైడి పెట్టేసుకున్నాం. బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని పెట్టేసుకున్నాం, వచ్చింది. తర్వాత ఇంకోటి పవర్ బిఐ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ హెచ్వైడి సరిపోదు. సో పవర్ బిఐ ట్రైనింగ్, పవర్ బిఐ ఆన్లైన్ ట్రైనింగ్ ఇంకోటి రాస్తా. నెంబర్ వన్ పవర్ బిఐ ట్రైనింగ్ సెంటర్. సో 3 అయిపోయి ఇక్కడ చూడండి, అక్కడ మనం ఏం చేసామో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట. సో హెడ్ లైన్ అయిపోయి ఇంకా మీరు 15 రాయొచ్చు, మీ ఇష్టం, మీరు చక్కగా 15 రాయొచ్చు. నేను అయితే 3 శాంపుల్ కోసం 3 రాస్తున్నాను. ఇలా రాయటం వల్ల ఏం జరుగుతుంది, ఇందాక మీకు ప్రీవియస్లో రొటేషన్ అని ఒకటి ఆప్షన్ ముందు కనిపిస్తుంది. అంటే ఇందులో 15 రాశాను, 15 హెడ్ లైన్లు ఇచ్చాను అనుకోండి. గూగుల్ ఏం చేస్తుందంటే
ఫస్ట్ ఇది చూపిస్తుంది, తర్వాత వేరు 15 సార్లు మన హెడ్లైన్స్ 15 సార్లు మనం చూపిస్తుంది అనమాట. హెడ్లైన్స్ ఇక్కడ 3/15 అంటే నేను 3 రాశానంటే మనకి ఇక్కడ 3 టైమ్స్ మనం 3 ఫస్ట్ ఏం చూపిస్తుంది, బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ హైదరాబాద్ అని చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇది రొటేట్ అవుతుంది అనమాట, ఇది చూపిస్తుంది, నెక్స్ట్ ఇది చూపిస్తుంది. అదే మీరు 15 రాస్తే 15 చూపిస్తుంది. అందులో ఏదైతే బెస్ట్ ఉందో గూగుల్ అనేది ఆ బెస్ట్ వన్ తీసుకొని మనకి చూపించడం జరుగుతుంది అనమాట. తర్వాత డిస్క్రిప్షన్స్ ఉన్నాయి చూసారా, 0/4 అంటే ఇందులో డిస్క్రిప్షన్ 4 వరకు మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 4లో ఇక్కడ 2 మాత్రం కంపల్సరీ రాయాలి. నేనేం రాస్తాను, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ 30 ఉంటే ఇక్కడ 90 ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం రాయాలి. పవర్ బిఐ ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్, పవర్ బిఐ ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ అని రాశాను. నెక్స్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ విత్ 100% జాబ్ అని రాశాను. చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్, ఇక్కడ ఇది పవర్ బిఐ ట్రైనింగ్ 100% జాబ్. ఇవన్నీ మీకు ఇక్కడ ఏం చేసినవన్నీ అక్కడ క్యాంపెయిన్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇవి ఇంక మీకు ఏం అవసరం లేదండి, దాన్ని అలా విడిచిపెట్టేసండి. వీటిని చూడండి, ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, వీటిని ఎక్స్టెన్షన్ అంటారు అనమాట. ఎక్స్టెన్షన్ అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇందులో చాలా ఉన్నాయి, బిజినెస్ నేమ్ అని, తర్వాత బిజినెస్ లోగో అని, సైట్ లింక్స్ అని, కాల్ అవుట్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన ఇవి చెయ్యొచ్చు చేయకపోవచ్చు అని పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఇందులో ఉన్నాయి కాబట్టి 3 ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఈ ఎక్స్టెన్షన్స్ అనమాట. వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాం అనుకోండి. ఐఎస్బి ఇది నెంబర్ 1 ర్యాంక్ లో ఉంది. సో ఇక్కడ చూసారా, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఐఎస్బి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అని చూసారా, ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసినా సరే వెబ్సైట్ లో వెళ్తారు, ఇక్కడ క్లిక్ చేసినా వెబ్సైట్ లో వెళ్తారు. ఇక్కడ దీంతో పాటు ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనమాట. అర్థమైంది కదా. సో ఈ ఎక్స్టెన్షన్ లో సైట్ లింక్స్ నేను పెడతాను, కాల్ అవుట్స్, కాల్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇది ఎప్పుడు మీకు కనిపిస్తుంది అంటే అండి, ఇది ఏదైతే మనకి ఇది హెడ్ లైన్ ఉంది చూసారే, నెంబర్ 1 పొజిషన్ ఉన్నప్పుడు మాత్రం ఇవి కనిపిస్తాయి. రిమైనింగ్ వాటికి కనిపించవు. నెంబర్ 1 పొజిషన్ ఉన్న వారికి మాత్రం గూగుల్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది ఇవన్నీ సైట్ ఎక్స్టెన్షన్ కనిపించడానికి. సో ఇందులో ఈ ఎక్స్టెన్షన్ లో నేను సైట్ లింక్స్ అనమాట. సైట్ లింక్స్ ఏవిస్తాను ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. సైట్ లింక్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ అని వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ నేనంటే వీళ్ళు పవర్ బిఐ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే గో ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పవర్ బిఐ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంతో పాటు వేరే ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్నోఫ్లాక్ అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ స్నోఫ్లాక్ అంటే సైట్ లింక్ టెస్ట్ అని ఇక్కడ కొట్టిన వెంటనే స్నోఫ్లాక్ అని వచ్చింది. డిస్క్రిప్షన్ రాయని అవసరం లేదండి. ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ అని చూసారు, యూఆర్ఎల్ ఒకటి రాయాలి. అంటే అర్థం ఏంటంటే ఈ స్నోఫ్లాక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, ఇందాక మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్కి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి రిఫ్లెక్ట్ అయిపోయింది కదా. అదే విధంగా ఈ స్నోఫ్లాక్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం ఒక పేజ్కి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దానికి అనుగుణంగా ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే, ఇక్కడ లైవ్ క్లాసెస్ అని ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను చూసారా, ఈ లింక్ నేను తీసుకొని
ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అంటే అర్థం ఏంటంటే ఈ స్నో ఫ్లాగ్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ యూజర్ అనేవారు అంటే స్టూడెంట్ అనేవారు ఈ లైవ్ క్లాస్లోకి ఎంటర్ అయిపోతాడు. సో ఇది అయింది. ఇప్పుడు 4 ఉన్నాయి, 4 కూడా ఫిల్ చేద్దాం. స్నో ఫ్లాగ్ అయిన తర్వాత ఏడిఎఫ్కి ఇంకోటి నేను తీసుకుంటాను, సక్సెస్ స్టోరీస్ లింక్ తీసుకుంటాను. సక్సెస్ స్టోరీ పేజ్ ఇక్కడ ఈ పేజ్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ యూఆర్ఎల్ వేయండి. సో యూఆర్ఎల్ వేసాను, స్నోఫ్లాక్ ఏడిఎఫ్. తర్వాత సైట్ లింక్ ఇంకోటి ఉంది, థర్డ్ వన్ సైట్ లింక్ తీసుకుంటా. స్నోఫ్లాక్ తర్వాత పైథాన్ ఇక్కడ యూఆర్ఎల్ మరి వేయాలి. ఇక్కడ నేను జాబ్స్ అనే పేజ్ తీసుకుంటాను. జాబ్స్ ఇక్కడ ఇది వేసాను. సో చూసారా, స్నోఫ్లాక్ ఏడిఎఫ్ పైథాన్ ఇంకొకటి ఉండిపోయింది, అది కూడా మనం అప్లై చేద్దాం. సైట్ లింక్ 4. ఇంకోటి ఏంటంటే డేటా సైన్స్ అండి. డేటా సైన్స్. సో ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ వేయండి. ఫైనల్ యూఆర్ఎల్ నేను హోమ్లో వేస్తాను అనమాట. హోమ్ పేజ్ అంటే ఫైనల్ అది డేటా సైన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళు హోమ్లోకి వెళ్తారు. సో మీకు అర్థమైంది కదండి, చాలా సింపుల్ అండి. ఇది చాలా సింపుల్. సైట్ లింక్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆ పేజ్లో ఎక్కడైతే మన లింక్ ఇచ్చామో ఆ పేజ్లో మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మనకు కావాలంటే ఇక్కడ యాడ్ సైట్ లింక్స్ అన్నాయి, మన సైట్ లింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ అనేది చేస్తాను అన్నమాట. సేవ్. సో సైట్ లింక్స్ అయిపోయి తర్వాత నెక్స్ట్ కాల్ అవుట్స్ అంటే ఏంటంటే ఇది కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్, మాస్టర్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ ఫ్రమ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. లెర్న్ ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఇవన్నీ ఇదంతా ఎడిషనల్ ఇన్ఫర్మేషనే కదా. సో అన్ని దీంట్లో మనం పెట్టుకోవచ్చు అన్నమాట. కాల్ అవుట్స్ మీద క్లిక్ చేసుకొని ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ న్యూ కాల్ అవుట్. నేనేం రాస్తాను ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. చూడండి ఇక్కడ వచ్చింది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. తర్వాత వీక్లీ అసైన్మెంట్. తర్వాత వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్. సో ఇంకా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వీక్లీ అసైన్మెంట్, మాక్ ఇంటర్వ్యూస్. మంత్లీ ఇంకోటి ఏం రాద్దామంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్,
గ్రూప్ డిస్కషన్ పెడదాం. గ్రూప్ డిస్కషన్స్ చూడండి, ఇక్కడ అన్ని వచ్చేసాయి. సో సేవ్ అండి, అప్లై. చూడండి మాది ఏ విధంగా ఉందంటే, చూడండి గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ మనకు వచ్చాయి, వీక్లీ అసైన్మెంట్స్ ఇవన్నీ మనకు వచ్చాయి అన్నమాట. సో తర్వాత కాల్ అవుట్ అయింది, ఇంకేమున్నాయి. సో ప్రస్తుతానికైతే అయ్యే యాడ్ చేశాను. తర్వాత డన్ అని కొట్టండి. డన్ అని కొట్టినాక నెక్స్ట్ లోకి వెళ్దాం. ఎస్, నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ అనమాట. ఆల్రెడీ యావరేజ్ డైలీ బడ్జెట్ రికమెండ్ చేశారు. నేను ఏం చేస్తానంటే సెట్ ఏ కస్టమ్ బడ్జెట్ అని నేను డైలీ ఒక 1000 రూపాయలు పెడుతున్నానండి. డైలీ ఒక 1000 రూపాయలు, డైలీ ఒక 1000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టాను అనుకోండి, మీకు వీక్లీ కాస్ట్ ఎంత, సిపిసి ఎంత, వీక్లీ క్లిక్స్ ఎంత. నెక్స్ట్ లో వెళ్తున్నాను. ఎస్, యా గైస్, ఆల్మోస్ట్ అంత చేసేసాం. ఇప్పుడు పబ్లిష్ ది క్యాంపెయిన్. సో పబ్లిష్ చేశాను. సో ది క్యాంపెయిన్ వాజ్ పబ్లిష్డ్ అన్నమాట. క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోయింది. ఒక్కసారి మనం చేసిన క్యాంపెయిన్ చూడండి. బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ పవర్ బిఐ ఆన్లైన్ ట్రైనింగ్ నెంబర్ 1 ఉంది. చూసారు కదా. ఒకసారి ఇక్కడ మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇలా వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మనం ఎస్సిఆర్ పైన ఇది మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ మిగిలి ఉంది, కీవర్డ్స్ సెట్ చేయటం. సో కీవర్డ్స్ మళ్ళీ మన ఎపరెంట్స్ లోకి వెళ్తాం. యూజ్ ప్రీవియస్ డిజైన్. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్, ఇప్పుడు కీవర్డ్స్ ఇక్కడ చూడండి, ఓవర్ వ్యూ కనిపిస్తుంది లెఫ్ట్. కీవర్డ్స్. సో ఈ మన కీవర్డ్ అండి ఇది. సో బ్రాడ్ మ్యాచ్ లో ఉంది ఇది, బ్రాడ్ మ్యాచ్. సో ఇంతకుముందు మీకు చెప్పాను చూసారా, మనం క్యాంపెయిన్ చేసేటప్పుడు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలంటే, ఇది కంట్రోల్ ఉండాలంటే మనకి కొన్ని మ్యాచెస్, కొన్ని బ్రాడ్ మ్యాచ్, ప్రైజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, అదేవిధంగా నెగిటివ్ మ్యాచ్ గురించి చెప్పాను. సో ఇందులో మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మనం ఏదైతే మన స్టూడెంట్ కానీ కస్టమర్ కానీ సెర్చ్ వర్డ్స్ ఏదైతే సెర్చ్ వర్డ్ వాడతాడో, ఇది ఇటువంటి సెర్చ్ వర్డ్ వాడతారో, సో అది ఎగ్జాక్ట్ గా ఉంటేనే అది తీసుకుంటుంది, లేదంటే అది తీసుకోదు. సో బ్రాడ్ మ్యాచ్ అనేది, సారీ ఎగ్జాక్ట్ మ్యాచ్ తో మనకి ఇబ్బంది లేదు. కానీ రిమైనింగ్ బ్రాడ్ మ్యాచ్ అయినా తర్వాత ఫ్రీజ్ మ్యాచ్ అయినా వీటితో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఆల్రెడీ మ్యాచెస్ గురించి నేను ఇంత ముందు వీడియోస్ లో చెప్పాను. ఒక్కసారి దీని ముందు వీడియో చూడండి. ఆల్రెడీ వీడియోస్ అన్ని నేను ఆర్డర్లో పెడుతున్నాను, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. దయించి ముందు వీడియో చూస్తే మీకు ఈ బ్రాడ్ మ్యాచ్ ఇవన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ నేను ఎక్కువైతే నేను వివరించాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది ఆల్రెడీ. సో బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రీజ్ మ్యాచ్, నెగిటివ్ మ్యాచ్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ ఉంది కాబట్టి బ్రాడ్ మ్యాచ్ తో నెగిటివ్ మ్యాచ్ కూడా ఒకటి మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే
సెర్చ్ చేసినప్పుడు మనది కనిపిస్తుంది, మన ఏదైతే మన క్యాంపెయిన్ ఉందో కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది ఫ్రీ అని పెట్టారు అనుకోండి, ఫ్రీ అని పెడితే ఫ్రీ అని పెట్టినప్పుడు కూడా ఇది మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు జాయిన్ అవుతారు లేదు మనకు తెలియదు, కాకపోతే వీళ్ళు ఫ్రీ అని పెట్టేసి ఫ్రీ బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ హైదరాబాద్, సో దాని మీద క్లిక్ చేసిన అనుకోండి అనవసరం మన డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ మ్యాచ్ కూడా వాడాల్సి ఉంటుంది అనమాట. సో ఒక్కసారి నేను చూడండి ఇక్కడ మ్యాచ్ ఇది బ్రాడ్ మ్యాచ్ కానీ మిగతా మ్యాచ్లు కానీ ఏ విధంగా మార్చాలనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇలా క్లిక్ చేయండి, క్లిక్ చేసి సో ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి చేంజ్ మ్యాచ్ టైప్స్ అని ఉంది. ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ ఉంది, దీన్ని నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టాను అనుకోండి, ఎగ్జాక్ట్ పెట్టి అప్లై పెట్టాను అనుకోండి, చూసారా ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ లో మారిపోయింది. ఇలా సింబల్స్ వచ్చి చూసారా ఎగ్జాక్ట్ మ్యాచ్ లో మారింది. అలా కాకుండా నేను దీన్ని ఫ్రేజ్ మ్యాచ్ లో మార్చాలి. ఫ్రేజ్ మ్యాచ్ లో మార్చాలంటే చూడండి చేంజ్ మ్యాచ్ టైప్స్ అని చూసారు, ఇక్కడ ఇలాగా చేంజ్ ఆల్ మ్యాచ్ టైప్స్ అని ఉంది. సో ఫ్రేజ్ మ్యాచ్ కింద పెట్టి అప్లై కొట్టాను. చూడండి ఇక్కడ కామర్స్ వచ్చాయి. సో మొత్తం అంతా ఫ్రేజ్ మ్యాచ్ గా మారిపోయింది. కానీ ఇక్కడ మీ కింద చెప్పినట్లు బ్రాడ్ మ్యాచ్ విత్ నెగిటివ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ విత్ నెగిటివ్ మ్యాచ్ అలా ఉండేటట్లు మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ కూడా మనం ఉపయోగించాలి. నెగిటివ్ వర్డ్స్ ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏందా చెప్పుకున్నట్లు బ్రాడ్ మ్యాచ్ విత్ నెగిటివ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ విత్ నెగిటివ్ మ్యాచ్ మనం కాంబినేషన్ వాడుకోవాలి. కాంబినేషన్ వాడుకుంటే మనకు డబ్బులు అనేవి కంట్రోల్ ఖర్చు అవుతాయి. ఇప్పుడు నెగిటివ్ మ్యాచ్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ ఉన్నాయి చూసారు, నెగిటివ్ కీవర్డ్స్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇదిగో ఈ ప్లస్ అనే సింబల్ పైన పెట్టండి. ఇక్కడ యాడ్ క్యాంపెయిన్, సో యాడ్ గ్రూప్, యాడ్ గ్రూప్ లో మనం ఈ రోజు ఏది హైదరాబాద్ జూన్ ఇదే కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ముందు ఫ్రీ అని పెడతాను. ఇంకా మనం మీరు పెట్టుకోవచ్చు, 4-5 పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పటికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెట్టాను, పెట్టేసి సేవ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ విధంగా సెర్చ్ చేస్తే ఫ్రీ బెస్ట్ పవర్ బిఐ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే ఇది మనకి ఫ్రీ, ఇది మన సెర్చ్ అవ్వదు అనమాట. ఎందుకు దాన్ని నెగిటివ్ మ్యాచ్ కింద పెట్టేసాం అనమాట. ఓకే, సో అదండి. సో మనమైతే చక్కగా గూగుల్ యాడ్స్ లో సెర్చ్ నెట్వర్క్ అనేది చక్కగా నేర్చుకున్నాం. మంచి ఇంపార్టెంట్ గూగుల్ యాడ్స్ ఇది. సో ఇది నేర్చుకుంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో మీరు నా వీడియో చక్కగా చూసినట్టయితే మీరు చక్కగా ఇది నేర్చుకుంటారు. సో ఇదండి ఈరోజు క్లాస్. సో ఇప్పుడైతే మనం ఒక సెర్చ్ నెట్వర్క్ అయితే క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేసి పెట్టాం. ఈ క్యాంపెయిన్ రన్ అవ్వాలంటే మన అమౌంట్ అనేది పే చేయాలి. సో ఈ అమౌంట్ ఏ విధంగా పే చేస్తామంటే ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్ లోకి వెళ్ళి సమ్మరీ, బిల్డింగ్ లో సమ్మరీ, సో ఇక్కడ యాడ్ ఫండ్స్ మీరు ఏర్పాటు చేసుకుంటే మనకి క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చేస్తానంటే కొంత అమౌంట్ యాడ్ చేసి లైవ్ లో
నేను ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేసి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయో మనం లైవ్ లో మనం చూస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. ఇంతటితో ఆపుదాం ఈ క్లాస్ని. థ్యాంక్ యూ.